వాయిస్ కొంచెం ఏమైనా వాయిస్ మా అదే వాయిస్ ఉండరా అట్లా అక్కడే ఉన్నాను. ఆడే మేము చిత్తూరు డిస్టిక్ యాదమూరు మండలం, గుడిపాల మండలం, వీకోట మండలం, చిత్తూరు డిస్టిక్ బంగారుపాలెం మండలం నుంచి ఫార్మర్స్ తరఫున మేము మాట్లాడుతూ ఉన్నాము. ఇప్పుడు బెంగళూరు టు చెన్నై ఎక్స్ప్రెస్ హైవే అనేది కొత్తగా ఏర్పడింది. ఆ ఏర్పడే దాంట్లో చాలామంది రైతులు అఫెక్ట్ అయినారు ల్యాండ్ పుల్లింగ్లో. మేము ల్యాండ్ ఇచ్చేదానికి మాకేమీ అభ్యంతరం లేదు, కానీ మాకు దానికి తగినంత డబ్బులు మాకు చెల్లించలేదు. ఒక విధంగా చెప్పాలంటే మామిడి చెట్టుకు మాకు 4,200 రూపాయలు ఇచ్చారు. అదే తమిళనాడులో 54,000 రూపాయలు ఒక చెట్టుకు ఇచ్చారు. కర్ణాటకలో 42,000 రూపాయలు ఇచ్చారు. టేక్ చెట్టుకు మాకు 302 నుంచి 250 వరకు ఇచ్చారు. అదే కర్ణాటకలో, తమిళనాడులో 3,000 రూపాయలు పైన ఇచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ కోకోనట్ ఒక్క చెట్టుకి మాకు 1,000 రూపాయలు ఇచ్చారు. అదే తమిళనాడులో 60,000 ఇచ్చారు. కర్ణాటకలో 42,000 ఇచ్చారు. ఈ విధంగా మాకు చాలా డిస్పారిటీ చెట్లలో వచ్చింది. మేము ఇక్కడ ఈ డిస్టిక్ వరల్డ్ ఫేమస్ ఫర్ మ్యాంగోస్. ఇట్ ఈస్ రికార్డెడ్ దట్ ఈస్ వరల్డ్ ఫేమస్ ఫర్ మ్యాంగోస్ చిత్తూరు డిస్టిక్. అటువంటి రైతుల దగ్గర నుంచి ఒక చెట్టుకు 420 రూపాయలు, 4,000 రూపాయలు అంటే ఒక చెట్టు 1/4 టన్ను కాస్తుంది. 1/4 టన్ను కాస్ట్ ఇప్పుడు వచ్చి 4,000 రూపాయల పైన ఉంది ఈరోజు మార్కెట్. కానీ మాకు ఇచ్చేది 4,000 అంటే ఒక్క సంవత్సరం వచ్చే ఆదాయమే మాకు ఇస్తూ ఉన్నారు. ఒక చెట్టుకు మామిడి చెట్టు వచ్చి 100-120 చెట్లు వయసు, కానీ మాకు ఇచ్చేది ఒక్క సంవత్సరానికి సంబంధించింది. ఇప్పుడు మొలక కొని పెట్టాలంటే కూడా 400 నుంచి 1,000 రూపాయలు అవుతుంది చెట్టు నాటేదానికి. కానీ మాకు నష్టపరిహారము చాలా తక్కువ ఇచ్చారు. ప్రతి ఒక్క రైతు చాలా బాధపడుతూ ఉన్నారు. దాని విధంగా మేము ఈ రిప్రజెంటేషన్ కలెక్టర్ గారికి ఇచ్చాము. కలెక్టర్ని రిక్వెస్ట్ చేసుకున్నాము. ఇంతకుముందు కలెక్టర్లకు ఎంతో రిక్వెస్ట్ ఇచ్చాము, కానీ దానిపైన యాక్షన్ చేయలేదు. ఇప్పుడు కలెక్టర్ పాజిటివ్గా డెసిషన్ తీసుకున్నాడు. తప్పకుండా సహాయం చేస్తామని చెప్పారు. తను విశదంగా పరీక్షించి మేము ఇచ్చిన డాక్యుమెంట్ని దాంట్లో న్యాయం చేస్తామని చెప్పున్నారు. అకార్డింగ్ టు ది రూల్స్ మన డిస్ట్రిక్ట్ కలెక్టరు ఒక కమిటీ ఫామ్ చేయాలి. ఇది సెంట్రల్ గవర్నమెంట్ది. స్టేట్ గవర్నమెంట్ జీవోకు ఎటువంటి సంబంధము లేదు. టోటలీ ఈజ్ ఫండెడ్ బై సెంట్రల్ గవర్నమెంట్. కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే ఫండ్ను మీరు స్టేట్ గవర్నమెంట్ ఎందుకు ఆపుతున్నారు మా యొక్క రిక్వెస్ట్. మా రిక్వెస్ట్ ఫర్ ది పొలిటికల్ అండ్ ఆల్సో ది స్టేట్ అడ్మినిస్ట్రేటివ్ పీపుల్ డూ జస్టిస్ ఫర్ అస్. దీని మూలంగా 4 వ్యక్తులు రైతులు పిచ్చి వాళ్ళు అయిపోయినారు. బికాస్ వాళ్ళ బిడ్డల కన్నా ఎక్కువగా ఈ చెట్లను నమ్ముకొని బతికేవారు. కానీ వాళ్ళకు ఆ చెట్లు కొట్టేసిన తర్వాత, తీసేసిన తర్వాత దిక్కుదోచని పరిస్థితిలో చిత్తూరు కలెక్టర్ ఆఫీస్కి ఇంటికి 4 ఏళ్ళుగా తిరుగుతూ ఉంటారు. తిరిగి పిచ్చోళ్ళు అయిపోయినారు. అదే ఈ విషయమే నేను కలెక్టర్ గారికి కూడా చెప్పాను. మేము రైతులంతా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాము, తప్పకుండా మాకు సహాయం చేయండి అనేసి రిక్వెస్ట్ చేశాము. ఇదే లెటర్ని మేము చీఫ్ మినిస్టర్ దగ్గరికి కూడా తీసుకెళ్ళి ఆయనకు కూడా రిక్వెస్ట్ చేద్దామని అనుకుంటున్నాము. ఇది పెద్ద విషయం కాదు. గవర్నమెంట్ అనుకుంటే తమిళనాడు కలెక్టరు, దట్ ఈజ్ వేలూరు కలెక్టరు కమిటీ ఫామ్ చేసి రేట్ ఫిక్స్ చేశాడు ఎక్స్పర్ట్ గ్రూప్. అదేవిధంగా కోలారు కలెక్టర్ కూడా ఒక కమిటీ పెట్టి దాన్ని ఫిక్స్ చేశారు. వాళ్ళిద్దరు కమిటీలు తీసుకొని మాకు యావరేజ్ వేసి ఇచ్చినా కూడా మాకు చాలా సంతోషం. 2 కలెక్టర్లు, ఆ పక్క డిస్టిక్ ఈ పక్క డిస్టిక్, ఒకే నేషనల్ హైవే, ఒకే ఏరియా. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రామలింగం అనే ఇతనిది ఒకే గెనిమ, ఒక అడిగే, ఈ పక్క తమిళనాడు ఈ పక్క ఆంధ్ర. వాళ్ళకు 54,000, మాకు 4,000. ఒక మామిడి చెట్టుకి చూడండి ఎట్లా వ్యత్యాసం, ఎట్లా బతికేదానికి అవుతుంది. డెఫినెట్గా పిచ్చోడు అయిపోతారు. వాడికి ఇచ్చుండే డబ్బు, మనకి ఇచ్చుండే డబ్బు చెట్లకే కాదు భూమికి అన్నిటికీ
ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆర్బిట్రేషన్ కూడా మాకు ఇంకా జరగలేదు. అది కూడా కలెక్టర్ గారికి చెప్పాము. ఆయన సానుకూలంగా స్పందించారు. తప్పకుండా చేస్తారని హామీ ఇచ్చారు. తప్పకుండా మాకు న్యాయం జరుగుతుంది అనేది మా ఇప్పటి వరకు దగ్గర 6 సార్లు ఇచ్చాం సార్ కలెక్టర్ గారు. అందరికి 3 కలెక్టర్లు మారారు. 4 ఇయర్స్గా తిరుగుతూనే ఉన్నారు. చేస్తామంటారు కానీ వాళ్ళు చెప్పేది ఒకటే అనమాట, మాకు జీవో లేదు. జీవో అవును 10% ఇచ్చినారు.